స్టేట్ ప్రెసిడెంట్ సార్ నాగమోదీ గారు. మీకు రిప్రజెంటేషన్స్ ఆల్రెడీ ఇచ్చి ఉన్నాం మేము. ఎన్ఎస్సీ నుంచి మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ తేజ ఇచ్చాడు, వైస్ ఛాన్సలర్ గారికి ఇచ్చారు, సుమంత్ గారు అని చెప్పేసి ఇక్కడ పిహెచ్డి అతను కూడా మా యూనివర్సిటీ సార్ స్టేట్ కన్వీనర్, అతను కూడా మీకు రిప్రజెంటేషన్ ఇచ్చున్నాడు. చాలా సివియర్ ఉంది కోవిడ్ సిచ్యువేషన్. ఈ టైంలో మీరు ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తున్నారు, దాన్ని అపోజ్ చేస్తూనే మేము ఈరోజు యూనివర్సిటీ దగ్గరికి ఇచ్చేయడానికి వచ్చాము. యాక్చువల్గా అంటే హెవీ క్రౌడ్తో రావచ్చు, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, డిపార్ట్మెంట్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి కోవిడ్ రూల్స్ని పాటిస్తూ మీ దగ్గరకు వచ్చాం. మీరు ఈ టైంలో ఇంత తుఫాన్ సిచ్యువేషన్ ఉంది, కోవిడ్ బాగా స్ప్రెడ్ అవుతూ ఉంది, ఆంధ్రప్రదేశ్ టాప్ 2లో ఉంది ఆంధ్రప్రదేశ్. ఇట్లాంటి టైంలో మీరు అన్ని రకాల ఎగ్జామినేషన్స్, ఇంజనీరింగ్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, డిప్లొమా కావచ్చు, మీకు అఫిలియేటెడ్గా ఉన్నటువంటి అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నటువంటి వాటన్నింటిని కూడా క్యాన్సిల్ చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ దగ్గర నుంచి ప్రాపర్గా ఆన్సర్ లేదు. హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారికి కూడా చెప్పాము, అందరికి చెప్పాము, మీ దగ్గర నుంచి రిప్లై లేదు. ఇమీడియట్గా మీరు ఎగ్జామినేషన్స్ క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు రిమైనింగ్ యూజీసీ గైడ్లైన్స్ ప్రకారమే మేము అడుగుతున్నాం, మనం ప్రమోట్ చేయాలి. రిప్రజెంటేషన్స్ ఇచ్చాం సార్, రిప్రజెంటేషన్స్ టైం అయిపోయి మేము ఈరోజు మీ రిప్రజెంటేషన్స్ ఇచ్చే టైం అయిపోయింది. ఆల్రెడీ మీరు టైం టేబుల్ ఇష్యూ చేస్తున్నారు సార్, టైం టేబుల్ ఇష్యూ చేస్తున్నారు. ఈ సిచ్యువేషన్లో మేము రాయలేము, మేము ఇంకా ఎగ్జామ్ పెట్టలేమని చెప్పి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. మీరు రిజిస్టర్గా కోవిడ్తో పాటు ఇంక ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఫ్లడ్స్, వర్షాల వల్ల కూడా ట్రావెలింగ్ చాలా ఇబ్బంది అవుతుంది. మేము కూడా ఇక్కడ రావడానికి మాకు 5-6 గంటలు పట్టింది రాజమండ్రి నుంచి. అంటే పిల్లలు ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో ఊళ్ళో నుంచి ఇక్కడ దాకా రావడం కూడా చాలా కష్టం అవుతుంది. అండ్ ఈ టైంలో ఎగ్జామ్స్ పెట్టడం వల్ల ఆ కోవిడ్ అనేది చాలా స్ప్రెడ్ అవుతుంది. WHO కూడా చెప్తుంది కదా ఈ టైంలో, ఈ సీజన్లో స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి. ఇట్లాంటి టైంలో స్టూడెంట్స్తో ఎందుకు ఎక్స్పెరిమెంట్స్ చేద్దాం అనుకుంటున్నారు అనేది మాకు నిజంగా అర్థం కావట్లేదు. సైక్లోన్ అన్నది కాదు సార్, వింటర్ సీజన్ అనేది వింటర్ సీజన్ లో స్ప్రెడ్ అవుతుంది, ఇంకెక్కువ అవుతుంది, కేసెస్ ఎక్కువ అవుతాయి అని చెప్పేసి WHO కూడా చెప్తూనే ఉంది. మనం రోజు రిపోర్ట్ లో చూస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఇంకా ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ కేసెస్ ఉన్నాయి, సెకండ్ ప్లేస్ లో ఉంది. ఈ ఇండియా వైడ్ లో సెకండ్ ప్లేస్ లో ఉంది ఆంధ్రప్రదేశ్. అట్లా ఇక్కడ ఎట్లా ఎగ్జామ్స్ పెడదాం అనుకుంటున్నారు మీరు? మేము ఇన్నిసార్లు ప్రెజెంటేషన్స్ ఇచ్చినా అసలు రెస్పాన్స్ మీరు యాజ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రిజిస్టర్స్ గా మీరు అపోజ్ చేయొచ్చు కదా, మీకు రైట్ ఉంది కదా. ఈ రోజు డిప్లొమా స్టూడెంట్ ఒక అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోయినాడు సార్. సార్ యూజీసీ చెప్పింది కాదు సార్ మీరు వినాల్సింది, స్టూడెంట్స్ చెప్పింది మీరు వినాలి. స్టూడెంట్స్ బేస్డే కదా మీరు యూనివర్సిటీ. యూజీసీ అన్నది స్టూడెంట్స్ అందరూ తయారైపోయి స్టూడెంట్స్ విశ్వవిద్యాలయాల నుండి స్టూడెంట్స్ విశ్వవిద్యాలయాల్లో ఉన్నప్పుడే మీ యూజీసీ దానిపైన ఇంకా పిఎం ఇంకెవరు ఉంటారు. కానీ ఇక్కడ స్టూడెంట్స్ లేకపోతే యూజీసీ లేదు, మీరు లేరు, పిఎం లేరు, సీఎం లేరు, ఎవరు లేరు, వ్యవస్థనే లేదు. విద్యార్థుల సేఫ్టీ ప్రికాషన్స్ మీరు తీసుకోకుండా విద్యార్థులను ఈ టైంలో ఇబ్బంది పెట్టడము. ఇచ్చాపురం నుంచి వచ్చి మీ దగ్గర ఎగ్జామ్ ఎలా రాస్తారు సార్? అక్కడ లా స్టూడెంట్స్ వాళ్ళు ఇక్కడ వచ్చి మీ ఇచ్చాపురం దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, ఆ అబ్బాయి శ్రీకాకుళం నుంచి, వీళ్ళంతా వచ్చి ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో ఎగ్జామ్ రాసే పరిస్థితి ఉందా? ఎంత సివియర్ ఉంది సిచ్యువేషన్. ఈ టైంలో మీరు ఎగ్జామినేషన్ నిర్వహిస్తే కోవిడ్ స్ప్రెడ్ అవ్వదు అని మీరు ఏమైనా గ్యారంటీ ఇస్తారా? ఎవరైనా స్టూడెంట్ చనిపోతే దానికి రెస్పాన్సిబుల్ ఎవరు? ఇది ఓన్లీ స్టూడెంట్స్ వరకే కాదు కదా. ఇప్పుడు ఒక స్టూడెంట్ అక్కడ నుంచి ట్రావెల్ చేసి ఇక్కడ దాకా వచ్చి ఎగ్జామ్ రాసి మళ్ళీ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ముసలోళ్ళు ఉండొచ్చు, ఏజ్ వాళ్ళు ఉండొచ్చు, చిన్నపిల్లలు ఉండొచ్చు, వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా. ఫీజెస్ కోసం పెడుతున్నారా సార్? ఫీజెస్ కోసం ఎగ్జామ్ పెడుతున్నారా? ఎగ్జామినేషన్ ఫీజుల కోసం పెడుతున్నారా? ఈ టైంలో హాల్ టికెట్స్ కోసం కాలేజీలో ప్రెజెంట్ చేస్తా ఉన్నారు సార్. అదే చేస్తున్నారు మీరు. ఇప్పుడు మీరేదో లోటు బడ్జెట్ లో ఉంది గవర్నమెంట్ అని చెప్పేసి స్టూడెంట్స్ తోటి పీడిస్తూ డబ్బులు తీసుకోవడం కోసం ఇట్లా చేస్తున్నారు. మీరు అలాగే కనిపిస్తుంది మీరు. ఈ ఫీజు తోటి ఎగ్జామ్ ఓఎంఆర్కి ఎగ్జామ్ వాల్యుయేషన్ కూడా చాలా. మరి ఎందుకు చేస్తా ఉన్నారు సార్? మిగతా వాళ్ళని మీరు ప్రమోట్ చేయమని చెప్తున్నాం కదా. మేము గత 5 months కూడా ఎన్ఎస్ఏ కంప్లీట్ గా స్టేట్ వైడ్ గా ఫైట్ చేస్తా ఉంది. ప్రమోట్ చేయండి అని ఆన్లైన్ లో మీరు ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో,
ఇన్స్టాగ్రామ్ లో చెక్ చేయండి ఎంతమంది స్టూడెంట్స్ మిమ్మల్ని ఎగ్జామినేషన్ సపోర్ట్ చేస్తూ మీకు కామెంట్లు పెట్టడం, మెయిల్స్ పెట్టడం ఇవన్నీ జరిగినాయో లేదో. మా ఎన్ఎస్సీ కాకుండా మిగతా విద్యార్థి సంఘాలు కూడా ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చాయి మీకు? మీరు దీన్ని ఉన్నత విద్యా మండలికి, విద్యాశాఖ మంత్రి గారికి, వీళ్ళకందరికి ప్రెజర్ పెట్టాలి కదా. మీరు యాజ్ ఏ రిజిస్టర్ గా, యాజ్ ఏ వైస్ ఛాన్సలర్ గా మీరు అపోజ్ చేస్తే గవర్నమెంట్ మిమ్మల్ని మీ మీద ఎందుకు ప్రెజర్ చేస్తుంది? ఇప్పుడు మేము మీకు ఇంత డిస్టెన్స్ లో కూర్చున్నాం సార్, ఇంత డిస్టెన్స్ లో కూర్చున్నాము, ఇదే డిస్టెన్స్ లో కూర్చొని రాసినా కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందా? అంటే పీజీ ఎగ్జామ్ జరిగింది ఇక్కడ, ఎవరు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. సైన్స్ చెప్తున్నాను, సైన్స్ అందరూ వెళ్ళిపోయింది, ఆర్ట్స్ కూడా రాస్తున్నారు, ఎవరు కూడా ప్రాబ్లం రాకుండా వెళ్ళిపోతుంది. ఏం లేదు, ఒక కేసు కూడా రాలా. ఎందుకంటే ఒక రూమ్ ఒక పెట్టేసి వాళ్ళు ఎగ్జామ్ పెట్టి వెళ్ళిపోయింది. ఒక రూమ్ ఒకరా సార్? ఒక రూమ్ అంటే ఉంటాను హాస్టల్ ఉన్నాయి కదా, అంతకుముందు ఎదురు హాస్టల్స్ ఎక్కడ ఓపెన్ చేశారు సార్? ఓపెన్ చేశారండి మా దగ్గర, చేసి పెట్టారు ఆల్రెడీ రన్ అవుతుంది. హాస్టల్స్ ఎక్కడ ఓపెన్ మా చేశారు? దగ్గర హాస్టల్స్ సైన్స్ వాళ్ళు రాసి వెళ్ళిపోయారు, అది తెలియదేమో. అన్ని తెలుసుకున్న తర్వాతనే వచ్చాం సార్. మేము కంటిన్యూగా జే2 అనంతపూర్ లో ఎగ్జామినేషన్స్ అపోజ్ చేశాం. అన్ని అపోజ్ చేసుకుని ఆంధ్ర యూనివర్సిటీలో ఎంతమంది మాకు ప్రపోజల్స్ వచ్చాయి. ఇక్కడ పీజీ స్టూడెంట్స్ అందరూ మన ఎవరైతే సైన్స్ రాసి వెళ్ళారు వాళ్ళు లాస్ట్ లో లేరంటారా, హాస్టల్లో ఉన్నారు అన్నమాట, రాసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆర్ట్స్ లో రాస్తున్నారు. మీకు కావాలంటే మీరు ఇంత ప్రెజర్ తో ఎగ్జామినేషన్స్ పెట్టడం కరెక్ట్ కాదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామినేషన్స్ క్యాన్సిల్ చేస్తే చాలా మంచిది స్టూడెంట్స్ కి. వాళ్ళ లైఫ్ తో మీరు ఆడుకోవద్దు. మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వము. సార్ ఆన్లైన్ క్లాసెస్ ఎందుకు పెడుతున్నారు సార్? ఎందుకు పెడుతున్నారు సార్? మీ యూనివర్సిటీలో బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఎంతమంది స్టూడెంట్స్ చదువుతున్నారు? వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటాయా? వైఫై కనెక్టివిటీ ఉంటుందా? నెట్ బ్యాలెన్స్ ఉంటుందా? రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు, తండాలలో ఉన్నటువంటి వాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ స్టూడెంట్స్ అందరూ ఇవన్నీ ఫాలో అవుతారా? ఏదో మోడ్ లో క్లాసులు రన్ చేస్తే కొంత ఏదో వస్తుంది కానీ అదే పూర్తిగా రన్ కాదు కదా. ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు మంచిగా మొబైల్స్ ఉంటాయి, మీరు జాబ్ హోల్డరు, మిమ్మల్ని కాదని చెప్పట్లేదు. కొంతమంది ఫుడ్ ఫ్యామిలీ ఉంటాయి, వాళ్ళ దగ్గర మొబైల్స్ ఉంటాయి సార్. నేను మిమ్మల్ని స్పెసిఫిక్ గా చెప్పట్లే, నేను ఎగ్జాంపుల్ చెప్తానా, మిమ్మల్ని మాత్రమే చెప్తున్నా. కాకపోతే పాస్వర్డ్ ఇవ్వట్లేదు. నాట్ ఓన్లీ మీరు ఆంధ్ర యూనివర్సిటీ కాదు, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటివి, ఇండియా వైడ్ గా ఉన్నవి అన్ని కూడా జరుగుతున్నాయి. ఇంటర్మీడియట్ కాలేజీలో కూడా అలానే జరుగుతున్నాయి, కార్పొరేట్ కాలేజీలు అన్ని కూడా అలానే చేస్తూ ఉన్నాయి. ఎంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు 2 లక్షలు ఫీజు కట్టమని అడుగుతున్నారు, కట్టకపోతే పాస్వర్డ్ ఇవ్వట్లేదు, వాడు క్లాస్ ఎలా వింటాడు? ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే మీరు ఎగ్జామ్స్ నిర్వహించడం ఎంతవరకు కరెక్ట్ సార్? మేము కూడా ఇప్పుడు ఇంకా ప్రికాషన్స్ తీసుకొని డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టకోకుండా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకోకుండా ఒక చిన్న అజిటేషన్ చేసి మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాం. మిగతా చోట నన్నా యూనివర్సిటీలో అంతా గేట్లన్నీ పగలగొట్టుకొని లోపలికి పోయినారు. మా మ్యాన్ పవర్ లేక కాదు, మేము రూల్స్ పాటించాలి అని చెప్పేసి మీరు రూల్స్ పాటించాలి అని చెప్పేసి మేము పొలైట్ గా మీకు నీట్ గా చెప్పడానికి వచ్చాం. నెక్స్ట్ టైం ఇలా రిపీట్ అవ్వదు. చాలా భారీ ఎత్తున యూనివర్సిటీని అటాక్ చేయడం జరుగుతుంది. మా అంటే ఏం చేస్తారు సార్? మా మీద ఏమన్నా కేసు ప్రాసెస్ లోపల మాడేస్తారు, పెద్ద విషయం కాదు. చాలా కేసులు అయినాయి మా మీద. సమైక్యాంధ్ర మూవ్మెంట్ లో చాలా కేసులు పెట్టించుకున్నాం. పెద్ద అలాంటిదే పెద్ద విషయం ఏం కాదు. మీరు దీన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ హైయర్ ఎడ్యుకేషన్ పంపించండి, ఎడ్యుకేషన్ మినిస్టర్ పంపించండి, 2-3 రోజుల డెసిషన్ తీసుకోండి. లేకపోతే మళ్ళీ మేము ఇట్లాగే హెసిటేషన్ చేయడము ఇవన్నీ కూడా రిపీట్ అవ్వడం మీకు మంచిది కాదు, మాకు మంచిది, యూనివర్సిటీకి మంచిదా? తీసుకోండి సార్. ఎందుకంటే